మా ప్రతి తెలుగు నటులకు అమ్మ 25 సంవత్సరాలుగా మేమందరం సాధారణ సభ్యులుగా పనిచేస్తూ వచ్చాం. ఒక్క టర్ము నేను రమ్మంటే జాయింట్ సెక్రటరీగా వచ్చాను, వెల్ఫేర్ కమిటీ చైర్మన్గా చేశాను. ప్రెస్ మీట్లో క్లియర్గా మిగతావన్నీ మాట్లాడతాం. ఇట్ ఈస్ నాట్ ద టైం టు టాక్ మచ్. ఇప్పుడు విషయం మాత్రం చెప్తాం, ఒకటే విషయం. మిగతా అన్ని ప్రెస్ మీట్ త్వరలో పెడతాం, క్లియర్గా మాట్లాడతాం. మాలో సాధారణంగా ఎన్నికలు మేము కోరుకోము, ఎందుకంటే అందరూ ఒకటే కుటుంబం. గతంలో 1-2 సార్లు ఎన్నికలు జరిగాయి, ఎందుకంటే భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఆలోచనలు వేరైనప్పుడు ప్రజల మెంబర్స్ల అభిప్రాయం పట్టి ఎవరు ఉండాలనేది నిర్ణయించుకోండి. గత టర్ము రాజేంద్ర ప్రసాద్, శివాజీ రాజా, నేను ఉండగా శివాజీ రాజా ప్రపోజ్ చేసి అందరూ ఒక్కొక్క టర్మ్ ఉంటే బాగుంటుందంటే నా మిత్రుడు రాజేంద్ర ప్రసాద్ చాలా గౌరవంగా, చాలా హుందాగా ఒక టర్మ్ చేసి తప్పుకోవడం జరిగింది. నన్ను ఉండమంటే శివాజీ రాజా కూడా కాదు, నువ్వు చెయ్యి, నీకు ఇంట్రెస్ట్ ఉంది, బాగా చేయాలని నేను కూడా చెప్పి అబ్జెక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడు 3వ టర్మ్ వచ్చినప్పుడు నేను రాజీనామా చేద్దాం అనుకున్నాను. అక్కర్లేదు, ఇక చాలు, నాకున్న బిజీలో నేను చేసుకుంటూ పోదామని. ఒక టర్ము ఒకళ్ళు చేయాలనేది క్లియర్గా పరచూరి గోపాలకృష్ణ గారు, వెంకటేశ్వర గారు అందరూ ఉండగా శివాజీ రాజా, రాజేంద్ర ప్రసాద్, నేను అందరూ తీసుకున్నాను. మళ్ళీ ఒకసారి శివాజీ రాజా గారు పోటీ చేయాలన్నారు. నాకేం అభ్యంతరం లేదు, కానీ 100 మంది మెంబర్స్ నాకు ఫోన్ చేసి ఒక్క టర్ము మీ కుటుంబం లక్షల రూపాయలు డొనేట్ చేయడమే కాకుండా ఇప్పుడు మాకు అండగా ఉంది, మిమ్మల్ని ఒక్కసారి మేము చూడాలని చెప్పి వాళ్ళు చూస్తున్నారు. ఉన్నటువంటి ఒక ప్రభంజనం 100ల కొద్ది ఫోన్లు నాకు రావడం జరిగింది. నేను ఎప్పుడు పదవుల కోసం పాకులాడింది లేదు, బిరుదుల కోసం పాకులాడింది లేదు, పని కోసం పాకులాడతాను. మిగతావన్నీ నేను ప్రెస్ మీట్లో మాట్లాడతాను. ఈ టర్మ్లో అందరు నిర్ణయం పట్టి సరైన అంగీకరించాను. పెద్దలు అందరూ దాదాపుగా అందరూ ఒక ఆశీర్వాదం ఉంది, అందరూ మీ వెంట ఉన్నామన్నారు. మెంబర్స్ పెద్ద ఎత్తున మిమ్మల్ని గెలిపిస్తాం, మీరు రావాలని కోరుతున్నారు. ఇప్పటికి కూడా యునానిమస్ అనేది మేము కోరుకుంటున్నాం. ఎన్నికలు తప్పదు కాబట్టి ప్రజాస్వామ్య పద్ధతిలో పోతున్నాం. మాకు ఎటువంటి యుద్ధాలు, గొడవలు, గోలలు, కాంట్రవర్సీస్కు పోదలుచుకోలే. గత టర్మ్ గురించి అసలు మాట్లాడదలుచుకోలేదు. అయితే నేను ఫస్ట్ వెళ్ళి సంప్రదించింది ఈ దంపతులు, రాజశేఖరన్ జీవితం. వాళ్ళిద్దరూ చాలామంది చెప్పుకుంటారు, అన్నం పెట్టినటువంటి దంపతులు. ఎంతోమంది కార్మికులకు కానీ, కళాకారులకు కానీ, ప్రజల మధ్యన ఉండి ఇటు రాజకీయంగా కానీ ఇటు సామాజిక పరంగా ప్రజల కోసం పనిచేసినటువంటి వ్యక్తులు. కాకుండా వీళ్ళిద్దరు నా బాల్యమిత్రులు, తన నా చెల్లెలతో సమానం. కాబట్టి రాజశేఖర్ని నేను అడిగాను, మీ ఆవిడని 26 సంవత్సరాల్లో గతసారి నా బాధ ఏంటంటే జయసుధా గారు లాంటి ఉన్నటువంటి వ్యక్తిని ఓడిపోవడం జరిగింది. ఇలా కాకుండా ఐకమత్యంగా ఒక మహిళా జనరల్ సెక్రటరీని నేను నిలబెడతాను, నువ్వు అవకాశం ఇస్తే. ఇది రికార్డ్ మెజారిటీతో గెలిపించుకుంటాం. తనకు ఉన్నటువంటి నాయకత్వం కానీ, లక్షణాలు కానీ, తనకు ఉన్నటువంటి ప్రజల సత్సంబంధాలు కానీ ఖచ్చితంగా గెలిపించుకుంటాను, నాకు అవకాశం ఇవ్వని చెప్పినప్పుడు రాజశేఖర్ మనస్ఫూర్తిగా తప్పకుండా నేను దీనికి అంగీకరిస్తానని చెప్పడం, వాళ్ళిద్దరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. జీవిత జనరల్ సెక్రటరీగా ఒక చరిత్ర సృష్టించబోతున్నాం. నాన్ కాంట్రవర్షియల్ టర్మ్గా మేము చేయబోతున్నాం. రెండోది, అందరూ వచ్చి నాకేం చెప్పారంటే ఇది బాగుందండి, కానీ మీ ఇద్దరిని చూస్తే కృష్ణార్జునులాగా ఉంటారు, ఆయన కూడా వస్తే బాగుంటుంది, మీ ముగ్గురు కలిస్తే త్రిమూర్తులు అద్భుతంగా చేస్తారని మా నమ్మకం, మంచి ప్యానల్ని తీసుకుంటారని నమ్మకం అని చెప్పి రాజశేఖర్ని
ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా నువ్వు ఉండాలి రాజశేఖర్ని అడిగితే నా మీద ఉన్న ప్రేమతో ఒకటే చెప్పాడు, నాకు ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ మిత్రుడు నువ్వు, ఒక మంచి పని కోసం దిగావు, ఎటువంటి రాజకీయం ఎటువంటి కాంట్రవర్సీ లేకుండా చేద్దామంటే, సేవలో ఉంటామంటే మనం చేద్దాం అని చెప్పి రాజశేఖర్ నాకు ఇవ్వడం అనేది రాజశేఖర్కి ధన్యవాదాలు. కృష్ణార్జున ఐక్యత, కృష్ణార్జున ఐక్యత, కృష్ణార్జున ఐక్యత, రాజశేఖర్ ఐక్యత. తర్వాత వైస్ ప్రెసిడెంట్గా ఇవన్నీ కూడా మొత్తం డిక్లేర్ చేస్తాం మేము. ఒక ప్రెస్ మీట్ పెట్టి మొత్తం ఒక అద్భుతమైన మేనిఫెస్టో, అది ఇప్పుడు మేము రిలీజ్ చేయడం, దానికి సపరేట్గా పెట్టి ఇంతవరకు చరిత్రలో లేనటువంటి మేనిఫెస్టోని మా ప్యానల్ రిలీజ్ చేస్తాం. గర్వంగా చెప్తాం, ప్రతి మహిళకి, ప్రతి వృద్ధుడికి, ప్రతి యువకుడు అవకాశం, ప్రతి మహిళకి భద్రత, ప్రతి సీనియర్ సిటిజన్కి ఒక అండ ఈ మేనిఫెస్టో ఉంటుందని చెప్పి మిగతావన్నీ నేను మాట్లాడతాను. తర్వాత కోటా శంకర్రావు గారిని, చాలా నమ్మకమైనటువంటి వ్యక్తి కోటా గారి కుటుంబం, ఆయన సోదరుడు, మంచి ఆయనకంటూ ఒక ఐడెంటిటీ. ఆయన్ని కూడా నేను ఒక కోరిక కోరడం జరిగింది, కోటా గారు ఉంటే బాగుండేది, మీ ఇద్దరులో ఎవరన్నా ఒకళ్ళు మీరు ఉంటారా కోశాధికారిగా అనేది కీలకమైన అంశం. ఇంతకుముందు చాలా టర్మ్స్ ఒకళ్ళే చేయడం జరిగింది. ఒక టర్మ్ మీరు యంగ్స్టర్గా ఉండి నీతి నియమాలతో మనం ట్రాన్స్పరెన్సీతో చేద్దాం, మీరు ఉండండి. నేను కోటా శంకర్రావు గారిని కూడా అడగడం జరిగింది. ఆయన కోటా శంకర్రావు గారు స్టేట్ బ్యాంక్ ఆఫీసర్ అండి, ఈజ్ అ స్టేట్ బ్యాంక్ ఆఫీసర్. ఆ హోదాలో కూడా ఆయనకు అనుభవం ఉంది, మంచి వ్యక్తి. ప్యానల్లో ప్రతి వాళ్ళు కూడా, మాణిక్ కానీ, హర్నాథ్ కానీ, అందరు కూడా, శ్రీనివాసులు గారి, ప్రతి ఒక్కరు పేరు పేరున్న టార్జాన్, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆలీ గారు మన ప్యానల్లోకి వచ్చారు, శివబాలాజీ వచ్చారు, చాలామంది యూత్ వచ్చారు. అన్ని పేర్లు, చాలా ప్యానల్ ఓవర్ఫ్లో అవుతుంది. మాకు ఎక్సెస్లో ఉన్నాము, మంచి పీపుల్ని. మేము ఒకటే కాంట్రవర్సీ లేని టర్మ్ని చక్కగా మర్చిపోలేని టర్మ్కి మీకు అందిస్తాము. దీని డీటెయిల్స్ అంతా మేము ప్రెస్ మీట్లో మాట్లాడతాం, ఇంతకంటే నేను మాట్లాడదలుచుకోలేదు. ఇప్పుడు ఎలక్షన్ డేట్ ఈస్ 10th of March ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ 5. దట్ విల్ ది ఎలక్షన్ డేట్. అందరు కూడా ఈసారి అత్యధికంగా వచ్చి ఓటేయాలని చెప్పి, ఒక కొత్త టర్మ్కి మీరు ఇవ్వాలని చెప్పి నేను కోరుతున్నాను. అదేవిధంగా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా పోటీ చేస్తున్నటువంటి నా సోదరుడు రాజశేఖర్ని డాక్టర్ రాజశేఖర్ని మాట్లాడు.